5 నెలలు అయింది. బాధపడకమ్మా. ఇక్కడ కిర్లంపూడి మండలం శృంగరాయనపాలెం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో కార్యక్రమంలో భాగంగా తిరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ మరిసే సూరిబాబు గారు ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఈ అబ్బాయి సుమారు 8 నెలల నుంచి కాలు చెయ్యి పనిచేయక పక్షవాతంతో మంచానికే పరిమితం అవడం జరిగింది. ఇతనికి భార్య, 3 పిల్లలు, చిన్న పిల్లలు. మీ అమ్మగారు, ఈమె భర్త కూడా కాలం చేయడం జరిగింది. ఈమెకి 2 పాపలు. ఈమె పెద్దమ్మాయి భర్త సూరిబాబు విపరీతంగా మద్యానికి బానిస అయిపోవడం జరిగింది, చాలా విపరీతంగా. ఈ అమ్మాయి భర్త కూడా విపరీతంగా మద్యానికి బానిస అయిపోయి చనిపోయాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయికి, నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? బాబు, పాప. ఈ అమ్మాయికి 3 పిల్లలు. చంటి పిల్లలు చాక్లెట్ కోసం లేకపోతే దేని గురించో మారం చేస్తా ఉంటారు సార్. ఆ రకంగా ప్రతిరోజు మారా చేస్తూ ఉంటాడు. ఆ సారా కానీ బ్రాందీ కానీ పట్టకపోతే ఇంకా కొంచెం ఏదో ఒకటి కొంచెం గొడవ చేయడం అలాగంటే మంచం మీద ఉండే కొంచెం అరుస్తూ ఉంటాడమ్మా. అది కావాలని అరుస్తూ ఉంటాడా? అది ఇస్తే మామూలు పడుకుంటాడు. అది ఇస్తున్నారమ్మా రోజు ఇస్తున్నారా? మంది ఇచ్చే వరకు పడుకోడు. ఓకే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని చేతులు జోడించి కోరుతా ఉన్నాం. విజన్ 2047 నాటికి ప్రతి కుటుంబంలోని కూడా మంచి వ్యాపారవేత్తలు తయారు చేయాలి, సంతోష ఆంధ్రప్రదేశ్ చేయాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలి. విజన్ 2047 లో భాగంగా ప్రతి కుటుంబం ఆనందం, ప్రతి కుటుంబం ఆరోగ్యం, ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మహిళలందరి తరఫున కూడా ఈ రకంగా మద్యానికి బానిసైపోయి కుటుంబాలందరూ కూడా అసలు నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి గ్రామంలోని కూడా విజన్ 2047 ప్రతి కుటుంబంలోని సంతోషం, ప్రతి కుటుంబంలోని ఆనందం, ప్రతి కుటుంబంలోని ఆర్థిక అభివృద్ధి. ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే ఎలా జరుగుద్ది? ఇక్కడ ఈ సూరిబాబు మద్యానికి బానిస అయిపోవడం జరిగింది. అంటే వీళ్ళ పిల్లల్ని ఏ రకంగా పెంచుకుంటారు? కష్టపడి పనిచేసే వాళ్ళు మద్యానికి బానిసై చనిపోతున్న పరిస్థితి. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ ఆలోచన విజన్ 2047 100% అమలు అవ్వాలంటే ఇటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి. ప్రతి కుటుంబంలో కూడా మద్యం అలవాటు ఉన్న వాళ్ళని మద్యం మానిపించడానికి రీహాబిలిటేషన్ సెంటర్, ప్రతి మండల కేంద్రంలోని రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టండి. అక్కడికి వీళ్ళు తీసుకెళ్లి మద్యం అలవాటు నుంచి మానిపించి మంచి మార్గంలోకి రప్పించే కార్యక్రమం చేయండి. మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతూ ఉంది, వీడియో చూడడం జరిగింది. మద్యాన్ని అందుబాటులో ఉంచుతాం, మద్యాన్ని చేరువుగా ఉంచుతాం. గత ప్రభుత్వం మద్యాన్ని సరైన పాలసీలో పెట్టలేదు, ఇప్పుడు మేము మంచి మద్యం అందిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంచుతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అంటే ప్రజలకు మీరు